హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఫీజు రియంబర్స్మెంట్‌కి సంబంధించి మనకి ఒక అప్డేట్ అయితే వచ్చింది. దాని గురించి వీడియోలో తెలుసుకుందాం. వీడియోని అయితే అక్కడ స్కిప్ చేయకుండా వినండి. ఫ్రెండ్స్, ఆల్రెడీ మార్నింగ్ ఒక వీడియో అయితే చేశాను. నిన్న అమౌంట్ రిలీజ్ చేసినట్లు. సో, చాలామంది నమ్మట్లేదు. అలాగే మనకి పత్రికా ప్రకటన అనేది వచ్చింది. అది మీకు ఈ వీడియోలో చూపిస్తాను. దాంట్లో ఉన్న డీటెయిల్స్ కూడా చెప్తాను. అలాగే పెండింగ్ అమౌంట్ గురించి కూడా చిన్న అప్డేట్ అయితే ఉంది. దాని గురించి కూడా చెప్తాను. సో, వీడియోని అయితే అక్కడ స్కిప్ చేయకుండా వినండి. అలాగే నేను చేసిన వీడియో అన్ని ఫేక్ న్యూస్ వాళ్ళు క్రియేట్ చేస్తున్నారు. ఈనాడు ఫేక్ పేపర్స్ చూసి మీరు వీడియోస్ చేయకండి అని కూడా అన్నారు. సో, మరి అటువంటి వారు నచ్చకపోతే వీడియోస్ చూడకండి. సో, ఏదో వచ్చిన అప్డేట్ మాత్రమే నేను చెప్తాను. నేనేమి క్రియేట్ చేయలేదు కదా ఈ న్యూసెస్. సో, దయచేసి నా ఛానల్ మీద నమ్మకం ఉన్న వాళ్ళు మాత్రమే ఈ వీడియోస్ కంటిన్యూ చేయండి. ఇప్పుడే చెప్తున్నాను. వీడియోని లాస్ట్ వరకు చూడాలనుకుంటేనే చూడండి, లేదంటే ఇప్పుడే స్కిప్ చేసేయండి. ఫ్రెండ్స్, మనకి వచ్చిన పత్రికా ప్రకటనలో ఏమని ఉందంటే, ప్రభుత్వం విడుదల చేసిన విద్యార్థుల ట్యూషన్ ఫీజు రియంబర్స్మెంట్ అని ఉంది. సో, దీనికోసం 600 కోట్లు అదనపు 400 కోట్లని త్వరలోనే విడుదల చేస్తామన్నట్లయితే ఉంది. విద్యా సంస్థలకు ట్యూషన్ ఫీజులను సకాలంలో అందించడానికి ప్రభుత్వము అమౌంట్ రిలీజ్ చేయాలనే ఉద్దేశంతో మనకి ప్రస్తుతము విద్యా సంవత్సరము అంటే 2024-25 కోసం ఫీజు రియంబర్స్మెంట్ కోసం 788 కోట్లు ఇప్పటికే విడుదలయ్యాయి. ఈ ప్రయత్నాలు కొనసాగింపుగా అదనంగా మనకి 2024-25 విద్యా సంవత్సరానికి ఫీజు రియంబర్స్మెంట్ కోసం ఈరోజు అంటే నిన్న 600 కోట్లు విడుదలయ్యాయి అని. సో, ఇంకా 400 కోట్లు త్వరలోనే విడుదల కానున్నాయని మనకి ప్రెస్ నోట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో, అంటే ఆల్రెడీ 788 కోట్లు రిలీజ్ చేశాము. సో, మిగతా అమౌంట్ 600 కోట్లు నిన్న రిలీజ్ చేశాము. ఇంకా పెండింగ్ ఉన్న 400 కోట్లు త్వరలోనే విడుదల చేస్తామని కూడా చెప్పారు. సో, ఇలా విడుదల చేసినా కూడా కొంతమందికి అమౌంట్ పడలేదని అంటున్నారు. సో, అలా పడిన వాళ్ళు జ్ఞానభూమి పోర్టల్లో అయితే గ్రీవెన్స్ అయితే అప్లై చేసుకోండి. రిప్లై రాదు, కానీ మీకు అమౌంట్ తర్వాతైనా పడే అవకాశం అయితే ఉంటుంది. అలాగే గత పరిపాలన నుండి బకాయిలను అంటే లాస్ట్ గవర్నమెంట్ పెట్టిన పెండింగ్ అమౌంట్ను దశల వారీగా క్లియర్ చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, పెండింగ్లో ఉన్న రియంబర్స్మెంట్లను పరిష్కరించడానికి ప్రభుత్వం ఇప్పటికే చర్యను ప్రారంభించినందున ఫీజు చెల్లింపుల కోసం విద్యార్థులపై ఒత్తిడి చేయవద్దని లేదా ఎటువంటి బలవంతపు వ్యూహాలను అనుసరించవద్దని విద్యాసంస్థలకు ఇందు మూలంగా సూచించబడిందని చెప్పారు. అలాగే ప్రభుత్వం ఇటీవల 12/3/2025న ఒక మెమోరాండం జారీ చేసిందని, తరగతి హాజరు నిరోధించడము, హాల్ టికెట్లను నిలిపివేయడము, అలాగే పరీక్షకు అనుమతిని నిరాకరించడము మొదలైన వాటితో సహా ఏ విధమైన విద్యార్థులను బలవంతం అయినా చట్టవిరుద్ధం మరియు ఆమోదయోగ్యం కాదని మరియు తీవ్రమైన శిక్షార్హమైన చర్యగా పరిగణించబడుతుందని స్పష్టం చేసింది. అన్ని వైస్ ఛాన్సలర్లు తమ అధికార పరిధిలోని అన్ని అనుబంధ సంస్థల్లో ఈ ప్రభుత్వ ఆదేశాలను ఖచ్చితంగా అమలు చేసేలా చూడాలని ఆదేశించారు. ఉల్లంఘనలను అత్యంత సీరియస్గా చూస్తామని, నిబంధనలు పాటించని సంస్థలపై కఠిన చర్యలు తీసుకుంటామని కూడా నొక్కి చెప్పడం జరిగింది. సో, దీనికి సంబంధించి మనకి మార్చి 12వ తేదీన మెమోరాండం అయితే కాలేజీలకి జారీ చేయడం జరిగింది. కాబట్టి ఎవరు ఒకవేళ ఈ విధమైన అంటే హాల్ టికెట్స్ ఇవ్వము, ఎగ్జామ్ రాయనివ్వము, లేదంటే మీ సర్టిఫికేట్స్ ఇవ్వము, ఇలాంటి ఏవైనా మీకు కాలేజ్ నుంచి ఇబ్బంది ఉంటే మాత్రం వెంటనే గవర్నమెంట్కి తెలియజేయాలి. సో, మీరు గవర్నమెంట్కి తెలియజేయడం అంటే మెయిల్ చేయడమైనా, లేదంటే మీకు దగ్గరలో ఉన్న కలెక్టర్ ఆఫీస్లో కానీ, స్పందనలో కానీ గ్రీవెన్స్ పెట్టడమైనా చెయ్యొచ్చు. మీ ప్రాబ్లమ్ని ఎలాగోలా గవర్నమెంట్కి తెలియజేస్తే వాళ్ళే పరిష్కరిస్తారు. సో, మ్యాక్సిమం ఈ విధంగా అయితే అమలు చేయాలని చూస్తున్నారు. అంటే పెండింగ్ అమౌంట్ వేస్తాము ఖచ్చితంగా అని చెప్తున్నారు. కొంతమంది వెయ్యరేమో అని అభిప్రాయపడుతున్నారు. లేట్ అయినా కూడా వేస్తారండి. ప్రస్తుతానికి మీ కాలేజ్ నుంచి ఎటువంటి ఇబ్బంది ఉన్నా ఇదైతే ఫాలో అవ్వండి, మీకు ఏ ప్రాబ్లం ఉండదు. సో, మనకి అమౌంట్ అయితే నిన్న రిలీజ్ చేశామని చెప్తున్నారు కదా. సో, దీనికి సంబంధించి మనకి కాలేజ్ అకౌంట్లో పడుతుంది అన్ని క్యాస్ట్లకి. ఎవరికి స్టూడెంట్ అకౌంట్లో పడుతుంది ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుంది కదా. సో, మరి ఈ అమౌంట్ కాలేజ్ అకౌంట్లో పడినట్లు మీకు స్టేటస్ అప్డేట్ అయ్యేసరికి కూడా టైం పడుతుంది. అలాగే అమౌంట్ రిలీజ్ చేసిన వెంటనే పడిపోదు కదా, కొంచెం ఒక 2-3 డేస్ టైం అయితే తీసుకుంటుంది. అలాగే మీకు స్టేటస్ కూడా అప్డేట్ అవ్వడానికి టైం కూడా తీసుకుంటుంది కదా. సో, ఈ విధంగా అయితే మనకి అమౌంట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో, ఇది అఫీషియల్గా వచ్చిన ప్రెస్ అంటే మనకి ప్రెస్ రిలీజ్ చేసింది. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇన్ఫర్మేషన్ నచ్చితే వీడియోని తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.